గ్రంథకర్త చక్కిన మాటలు, దేవుడు తన నోట పెట్టిన మాటలు, దేవుడు తనకు ప్రత్యక్షపరచబడి ఇతరులకి బోధించిన మాటలు మనం చూసినట్లయితే ఇర్మీయా గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం అంటాడు, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చినదేమనగా, సృష్టికర్త అయిన దేవుడు సెలవిచ్చినది ఏమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉంది. ఈ నిబంధన వాక్యములను ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి కాదు, ఈ భూమి మీద ఉన్న సకల కోట్ల ప్రజలకి దేవుడు ఎవడి యొక్క లేఖనములో ఉన్న విలువైన మాటలు, శ్రేష్టమైన మాటలు, జీవితాలను కట్టే మాటలు, కుటుంబాలను బాగు చేసే మాటలు, సొసైటీలో సమాజంలో ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఏ విధముగా మనం ప్రవర్తించాలో సృష్టికర్తైన దేవుడు బైబిల్ లేఖనములో చాలా విపులముగా సూటిగా రాసి ఉంచి సకల కోట్ల ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమనుందని ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చినదేమనగా, దేవుడు సెలవిస్తున్నాడు, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడంట. ఎవరంట? శాపగ్రస్తు. ఈ మాటలు శపించే మాటలాగా కనపడతాయి, కానీ దాన్ని అర్థము చేసుకొని జాగ్రత్త మనసు పెడితే అవి దీవునికరముగా మారుతాయి. ప్రైజ్ లార్డ్. ఆశీర్వాదకరముగా మారుతాయి. అనగా దేవుడు మాటలు వినకపోతే శపించబడతామా? దేవుడు మాటలు పెడసవును పెడితే శపించబడతారా? ఒకవేళ దేవుడు మాటలు పెడసవును పెట్టకుండా శ్రద్ధభక్తులతో వినియోగించుకుంటే ఆశీర్వదించబడతారా అని ఆలోచన చేస్తే, ఖచ్చితంగా దేవుడు మాటను నరుడు పాటిస్తే ఆశీర్వదించబడతాడు. ప్రైజ్ లార్డ్. బైబిల్ గ్రంథములో మనం చూసినట్లయితే అనేక రాజులు సహితము, చాలామంది భక్తులతో సహితము, చాలామంది విశ్వాసులతో సహితము వారు దేవుడు మాటలు విన్న మాట ప్రకారంగా వారు జీవించినప్పుడు, ఆ మాటలు పాటించినప్పుడు వారిలో ఉన్న శాపము తొలగిపోయి ఆశీర్వాదకరంగా వారు మారారు. దేవుడికి స్తోత్రం. దేవుడు మాటలు విని కూడా దేవుడు 10 సార్లు వారికి ప్రత్యక్షపరచబడి, ఇది తప్పు, ఇది చెయ్యొద్దు, ఈ రాంగ్ రూట్లో నడవద్దు, ఈ పాపిష్ట ఆలోచన నీకు ఉండకూడదు, పాపిష్ట తలంపులు నీకు ఉండకూడదు, మంచి ఆలోచనతో నడవాలి అని దేవుడు కొంతమందికి ప్రత్యక్షపరచబడి మాట్లాడినప్పుడు ఆ పాపిష్టి క్రియలను విడిచిపెట్టి ఆ మాటలు తీసుకున్న వారు ఆశీర్వదించబడ్డారు. ప్రైజ్ లార్డ్. ఎవరైతే దేవుడు మాటలు విని కూడా మూర్ఖంగా నడుచుకున్నారో, అక్రమంగా నడుచుకున్నారో, దేవుడు వాక్యమునికి విరోధముగా ప్రవర్తించారో వారంట శపించబడ్డారంట. వారు శపించబడ్డమే కాదు, వారి సంతతి కూడా శపించబడినట్లు చూడగలుగుతాం చరిత్రలో. ఆ శాపము వారి పిల్లల్ని వెంటాడినట్లుగా మనం చూడగలము. మరలా ఆ శాపములోంచి బయటికి రావాలంటే మరలా దేవుడు పాదములు పట్టుకొని ఎంతో లోతైన పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తే, ఒకవేళ దేవుడు కనికరిస్తే, ఎవరు కనికరిస్తే? దేవుడు కనికరిస్తే, నీ లోతైన పశ్చాత్తాపం చూసి, నీ ప్రవర్తన చూసి, నీ విరిగి నలిగిన మనసును చూసి, నీ విధేయతను చూసి, నీ తగ్గింపును చూసి, నీ ప్రేమ లక్షణాలు చూసి, ఈ వ్యక్తి మారాడు, పర్వాలేదు అని దేవుడు ఒకవేళ అంగీకరిస్తే ఆ శాపముల నుంచి బయటపడే అవకాశము ఉన్నదని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఈ యొక్క అధ్యాయములో ఇశ్రాయేల్ ప్రజలతో చెప్తున్నాడు, నేను ఐగుప్తు నుంచి కానానికి నేను మిమ్మల్ని నడిపించాను. నా మాట విన్నంత కాలం మీరు సమృద్ధిని చూశారు. ఏం చూశారు? సమృద్ధిని చూశారు. ఎంత కార్యాలు చూశారు. శత్రువులు దూరపరచపరచడం చూశారు. ఏమండి, సమృద్ధిగా హాయిగా 40 సంవత్సరాలు మీరు కట్టుకున్న బట్ట మాయలేదు. మీరు కాళ్ళు నడిచారు, మీ కాళ్ళు వాపు రాలేదు. నేను చెప్పిన మాట ప్రకారం మీరు నడుచుకున్నంత కాలము నా ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరించాను. చపలు కొడుతూ ప్రభు నామానం. ఎప్పుడైతే నా మాటను పెడసవును పెట్టారో,
నా మాటను విననల్లగా ప్రజలుగా ఉన్నారో అప్పుడు మీ మీదకి నా కోపము రగులుకుంది. అయితే ఈ నిబంధన వాక్యములు మనం చూస్తే ఇర్మియాతో అంటాడు, ఇర్మియా ఈ ప్రజలతో మాట్లాడు, ఈ ప్రజలు నీ మాట విని వాక్యానుసారంగా నడిస్తే నేను వారిని ఆశీర్వదిస్తానన్నాడు. అయితే ఇర్మియా ఇశ్రాయేలు ప్రజలందరికీ ఆజ్ఞాపించాడు, మీరు దేవుడి మాట వినండి, దేవుడి మాట వినండి, దేవుడి నిబంధన వాక్యాలు గైకొనండి, మీ పిల్లలను, మీ కుటుంబాలను, మీ వ్యాపారాలను దేవుడు దీవిస్తానంటున్నాడంటే ఏ ఒక్కరు వినలేదు. చాలామంది వినలేదు. వినకపోతే అప్పుడు దేవుడికి కోపం వచ్చి 11వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే ఇర్మియా గ్రంథములో ఏమండి, ఈ ప్రజలు కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, తాము తప్పించుకొనని కీడు వారి మీదకి రెప్పింపబోచున్నాను. ఎలాంటి కీడంట? వారు తప్పించుకోలేరంట, వారు కాపాడుకోలేనంత కీడు. ఎందుకు వస్తుంది కీడు? ఆయన నిబంధన వాక్యములను త్రోసివేసేశారు, దేవుడు మాటలను పెడసవును పెట్టారు. దేవుడు మాటలు ఏంటి? తాగద్దు, తిరగద్దు, ఇప్సారం చేయొద్దు, దొంగతనము చేయొద్దు, నరహత్య చేయొద్దు, జోజము ఆడద్దు. ఇవన్నీ ఆడితే నీ ప్రాణానికి హాని, నీ కుటుంబం అవమాన పాలైపోద్ది, నిందల పాలైపోద్ది. ఇటువంటి కీడు ఏమంటే నీ మీదకి రాకుండా ఉండాలంటే నా మాట విని నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి అని చెప్పినప్పుడంట, దేవుడు చెప్పినప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు వినలేని పరిస్థితిలో ఉన్నారంట వారు. ఈ రోజుల్లో కూడా మనం అక్కడక్కడ చూస్తున్నాం మానభంగాలు, ఏమండి రకరకాల భయంకర నరహత్యలు, చిన్న పిల్లలని పాడు చేస్తున్నారు. ఏమండి కర్ణాటకలో మనం చూస్తే 100 మంది శవాలను ఒక్కడే కప్పెట్టాడంట. ఏమంటే మనం చూస్తున్నాం ఇవన్నీ వింతకార్యం, ఇప్పుడు వినలేని మాటలు మనం వింటున్నాం. చూడకండి దృశ్యాలు చూస్తున్నాం. మనం ఈ దేశంలోనే ఉన్నావా అన్నట్లు అనిపిస్తుంది, మనం ఈ దేశంలోనే బ్రతుకుతున్నామా అని అనిపిస్తుంది మనకి. ఎందుకంటే అలాంటి నీచమైన క్రియలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతాయి? వారు నరహత్య ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఇప్సారాలుగా మారిపోయారు? ఎందుకు రాక్షసులుగా వారు మారిపోయారు? ఎందుకు మనుషుల్ని హతమారుస్తున్నారంటే దేవుడి మాటలు వారు వినక. నిజముగా దేవుడి మాటలు వింటే నరహత్య చేయుడు. దేవుడికి స్తోత్రం. నిజముగా దేవుడు మాటలు విని దేవుడు మాట ప్రకారంగా నడిస్తే త్రాగుబోతులుగా వారు ఉండరు, తిరుగుబోతులుగా ఉండరు, నరహత్య చేసిన వారు ఉండరు, వ్యభిచారం చేసిన వారు ఉండరు, నరహత్య ఏమండి మానభంగాలు చేసిన వారు ఉండరు. దేవుడికి స్తోత్రం. ఎందుకు తెలిసిన? అమ్మో దేవుడు చెయ్యొద్దన్నాడు. ఆ మాటలు మనం విన్నాము. ప్రైజులో. అందుకే మన పిల్లలకి దేవుడు మాటలు వినిపించాలి, దేవుడు వాక్యాలు వినిపించాలి. ఏమండి ఏది పాపము, ఏ మాట వింటే ఆశీర్వాదమో, ఏ మాట వింటే శాపమో వారికి మనము తెలియపరచాలి. ఈ మాటలు వింటే నీకు జీవము, నీకు ఆశీర్వాదము. ఈ శపించే మాటలు, దుర్భాషలు ఏమండి చాలామంది కుటుంబంలో కొంతమంది, అందరు కాదు కొందరు ఉంటారు, వారు నోరు ఇప్పితే చాలు దుర్భాషలు, బూతులు, ఏమండి చాలా నిశ్చయంగా వారు మాట్లాడతారు. అవి దేవుడికి ఇష్టము కానివి. అవి ఆ మాటలు నీ నోటుంట్లో వస్తే వారు శపించబడతారని బైబిల్ చెప్తుంది. ప్రైజులో. మన నోటుంట మంచి మాటలు, పరిశుద్ధమైన దేవుడు పిల్లలైన మనము ఏమన్నా పరిశుద్ధమైన మాటలు మాట్లాడటానికి ఇష్టపడాలి, నీతితో కూడిన మాటలు మాట్లాడడానికి ఇష్టపడాలి. ఆ నీతితో కూడిన మాటలు మనం వినటానికి, మాట్లాడటానికి, ఆ మాటని వినియోగించుకోవడానికి ఇష్టపడితే దేవుడు అంటున్నాడు, దావీదుకు చూపిన శాశ్వత కృప నేను మీకును చూపుదును. సౌయోగ్య నా యొద్దకు రండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 3వ వచనం అంటాడు, సౌయోగ్య నా యొద్దకు రండి, నా మాటలు మీరు విన్న ఎడల మీరు బ్రతుకుతారు. ప్రైజులో. మీరు జీవము కలిగి ఉంటారు, సారము కలిగి ఉంటారు, ఆశీర్వదించబడతారు. ఇదిగో దావీదుకు శాశ్వతమైన కృపను నేను చూపాను. దేవుడికి స్తోత్రం. శాశ్వతమైన కృపను నేను చూపాను దావీదుకి. రాజుగా నేను హెచ్చించాను, నాయకుడిగా హెచ్చించాను, ఒక సాక్షిగా
దావీదుని నేను నిలబెట్టాను. కారణం ఏమిటో తెలిసిన, దావీదు నా మాటలు విన్నాడు. ప్రైజులో నా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అపవిత్రమైన మాటలు దూరపరుచుకున్నాడు, అపవిత్రమైన క్రియలు దూరపరుచుకున్నాడు. నా నిబంధన వాక్యములను దావీదు గైకున్నాడు. దావీదు నా యొక్క నిబంధన మాటలు విన్నాడు, వినియోగించుకున్నాడు. అందుకే దావీదుకు చూపిన శాశ్వత కృప నేను మీకు చూపాలని ఆశపడుతున్నాను. అయితే మీరందరూ నా మాట వినాలి. దేవుడికి స్తోత్రం. వింటున్నావా దేవుడి మాట? 6 దినాలు కష్టపడి దినం ఎక్కడ ఉండాలి? దేవుడు మందిరం ఉండాలి. ప్రతిరోజు ఏకవజామున ఏం చేయాలి? దేవుడు చెప్పిన మాటలో ప్రతిరోజు ఏకవజామున ప్రార్థన చేయాలి. చేస్తున్నావా? దేవుడు స్తుతించాలి, స్తుతిస్తున్నావా? దావీదు చేశాడు. ప్రతి దినము దేవుణ్ణి మహిమపరిచాడు. దేవుడు ఏది మాట్లాడితే సంతోషిస్తాడో అదే మాట్లాడాడు. నేను ఏ ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు ఆనందిస్తాడో ఆ మంచి ప్రవర్తన కలిగి దావీదు జీవించాడు. ప్రైజులో అందుకే గొర్రెల దొడ్డుల నుంచి బయటికి తీసుకొచ్చి రాజుగా నిలబెట్టాడు దేవుడు. ప్రైజులో అన్నాడు, నా మాటలు వింటే మీకు ఆశీర్వాదం, మీకు జీవము. ఇశ్రాయేలు ప్రజలు సామ్యూయేలు కాలములోనంట, చూడండి చాలా జాగ్రత్తగా వినండి, సామ్యూయేలు కాలములో 20 సంవత్సరాలు దేవుడు కోపం వచ్చి వదిలేసాడు వారిని. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. ఫిలిష్తీయులు వచ్చి సాగు దెబ్బలు కొడుతున్నారు, తంతున్నారు వారిని. వారి ఆస్తులు దోచుకున్నారు, వారి పొలాలు దోచుకున్నారు. సామ్యూయేలు కాలములో చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడి మాట వారు వినలేదు. దేవుడి మాటను పెడసవును పెట్టారు. వారి కుటుంబాలు శపించబడ్డాయి. ఏమిటి? తినటానికి ఆహారం లేని పరిస్థితి. ఏమిటి? లాస్ట్కి 20 సంవత్సరాలు మౌనం అయిపోతే ఇదంతా సామ్యూయేలు చూసి అంటున్నాడు, రే మీరు ఎందుకు అంత శపించబడుతున్నారు? ఎందుకు అంత శాపగ్రస్తులుగా అయిపోయారు? ఎందుకు మీరు ఇంతగా ఈ యొక్క దరిద్రతను మీరు అనిపిస్తున్నారో తెలుసిన, దేవుడు మాటను మీరు పక్కన పెట్టారు. ఏమిటిడా? మీరు ఇప్పుడైనను ఆయన వైపు తిరిగితే, ఎక్కడుందన్నమాట? సామ్యూయేలు 1 సామ్యూయేలు 7:3 అంటున్నాడు కదా, సామ్యూయేలు ఇశ్రాయేలు ప్రజలతో ఇట్లను, మీరు ఇప్పుడైనను దేవుడు వైపు మీరు తిరిగితే, ఆయన మాట మీరు వింటే పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆయన మాట మీరు వింటే మీరు ఆశీర్వదించబడతారు. మీ శాపమును కొట్టివేస్తాడు, మీ ఆస్తులు మీకు అప్పగిస్తాడు, మీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు అని చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ మేలుకున్నారు, వినటానికి ఇష్టపడ్డారు. ఎప్పుడు వినటానికి ఇష్టపడ్డారు? చెప్పాలి. ఎప్పుడు వింటే దేవుడి మాట ఎప్పుడు వినటానికి ఇష్టపడతారు? డాక్టర్లు చేతులు తీసినప్పుడు, జడ్జి గారి చేతులు ఇచ్చినప్పుడు, ఇంకా తల మించిపోయిన అప్పులు కూర్చున్నప్పుడు, ఇక లాభము లేనప్పుడు, అప్పుడు దేవుడు మాట వినటానికి ఇష్టపడతారు. మానవుడు యొక్క నైవేద్యం దేవుడికి స్తోత్రం. అన్నీ ఉన్నప్పుడు అంటే ఇక సంతోషిస్తాడు దేవుడు. ప్రైజులో దేవుడు ప్రణాళిక ఏంటో తెలిసిన, నీకు అన్ని అనుకూలంగా ఉండగానే దేవుడు మాట విను. అన్ని పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండగానే, సావైనా బ్రతుకైనా ఎలాంటి సమస్యలు వచ్చినా దేవుడు కొరకు మనం నిలబడితే ఆ రోషాన్ని, ఆ పట్టుదల, ఆ యొక్క పరిశుద్ధత, ఆ విలువలతో కూడిన భక్తిని దేవుడు చూస్తాడు. ప్రైజులో శ్రమలు వచ్చినప్పుడు ఎవరైనా అంటే కొంతమంది అంటారు, కొంతమంది మొండోలు అయితే శ్రమలు వచ్చినా వినరు, బాధలు వచ్చినా వినరు. ఎందుకంటే నా బలము, నా డబ్బు అనుకుంటున్నాడు. నీ డబ్బు నిన్ను రక్షించదు, నీ బలము నిన్ను రక్షించదు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఇశ్రాయేలు ప్రజలతో చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సామ్యూయేలు దగ్గరికి వచ్చేసారు. వచ్చాయా, మీరు చెప్పింది మేము చేస్తాం, మా పాపములు పరిహరించడం దహన బలి, మీరు బలి ఇవ్వండి అయ్యా, మా కొరకు ప్రార్థన చేయడం మర్చిపోవద్దయ్యా అని సామ్యూయేలుని ఇశ్రాయేలు ప్రజలు వేడుకున్నప్పుడు సామ్యూయేలు అంటున్నాడు, బాబు మీకోసం ఎప్పటి నుంచో నేను ప్రార్థన చేస్తున్నాను, మీ కొరకు నేను ప్రార్థన చేయడం మానేస్తే యెహోవా దృష్టిలో నేను పాపము చేసినవాడిని అవుతాను, మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు 3 రోజులు ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అందరూ తప్పులు ఒప్పుకున్నారు, విడిచిపెట్టారు. కానీ ఏమండి, అప్పుడు నిజంగా వారి పాపములు దేవుడు కొట్టివేసి దేవుడు కనికరించాడు. దేవుడికి స్తోత్రం.
అప్పుడు ఇశ్రాయేలు ప్రజలంట వీరందరూ ప్రార్థన చేస్తుండగానే ఇశ్రాయేలు ప్రజలకు ఈ మాట వినబడి, ఇంకేముందరా బాబు, వారు తప్పులు ఒప్పుకున్నారు, వారు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు, వారు దేవుడు వారికి సహాయం చేస్తాడు, మనం ఇదే టైంలో యుద్ధానికి వెళ్ళాలి. వారు ప్రార్థనలో ఉండగానే యుద్ధానికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? సో దుష్టుడు ఆలోచన ఎలా ఉంది, దుష్టు తలంపులు ఎలా ఉన్నాయి? వాళ్ళందరూ ప్రార్థనలో ఉన్నారు. దుష్టుడు ఎలా వస్తున్నాడు? ఇప్పుడు ఇదే సమయంలో వారు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుండగా మనం యుద్ధానికి వెళ్దామని ఫిలిష్తీయులు మిడతలు దండువలే లక్షలాది ప్రజలు యుద్ధానికి వచ్చేస్తుంటుంటే ఇదంతా ఎవరు చూస్తున్నారు? గట్టిగా చెప్పండి అమ్మా, దేవుడు చూస్తున్నాడు. నువ్వు ప్రార్థనలో ఉంటే, భక్తిలో ఉంటే, భయభక్తులు కలిగి ఉంటే నీ మీదకి వచ్చిన శత్రువుని వెనక్కి ఎలాగ పంపించాలో దేవుడికి తెలుసు. ప్రైజ్లో ఏమంటే ఎప్పుడైతే మిడతల దండులోకి వచ్చేస్తున్నారో ఆ ధ్వని విరిగి వినబడ్డాది. వారి యుద్ధానికి వస్తున్న ధ్వని విరిగి వినబడి సామ్యూయేలు అంటున్నాడు, భయపడద్దు, యుద్ధము యెహోవాది. ప్రైజ్లో వీరు ప్రార్థనలో ఉండగానే దేవుడు ఉరుములు మెరుపులు వర్షము కుమ్మరించేసాడంట. ఏం కుమ్మరించాడండి చెప్పండి అమ్మా? ఉరుములు ధ్వని, వర్షము గాలి. అయితే ఆ గాలికి ఆ ఉరుములు శబ్దాలు వారు ఎగిరిపోయారు. దేవుడికి స్తోత్రం కలుగుగా. అంటే యుద్ధం ఎవరు చేశారు? ఇప్పుడు చెప్పాలి, గట్టిగా చెప్పాలి, దేవుడు చేశాడు. మనం నీతిగా నిజాతిగా దేవుడు మాట విని ఆయన మాట పాటించవరకుంటే ఈ ప్రకృతిని ఆయుధముగా మార్చి దేవుడు శత్రువులతో యుద్ధం చేస్తాడు. ప్రైజ్లో నీ మీదకి వచ్చిన శత్రువుల్ని అందుకే అంటాడు, ఈ మాటలను వింటే నీకు ఆశీర్వాదం, వినకపోతే విననులని ఎడలా శపించబడతారు. ప్రైజ్లో అంటే ఇప్పుడు చెప్పండి, ఈ మాట శపించబడే మాటలు కాదు, మనం ఆశీర్వదించబడే మాటలు. అమ్మా బైబిల్లో ఎక్కువ శపించే మాటలు మనం చదవాలి. కొంతమంది చదవరు, బాబోయ్ ఈ శాపం వచ్చినా చదవకూడదు మూసేస్తారు. మూసేస్తే నువ్వు నీతిమంతుడు ఎలాగవుతావు? ఆ నిబంధన వాక్యములు నువ్వు వినకపోతే శపించబడతావంట. నా మాటలు కదండి, ముందా లేదా? ఈ నిబంధన వాక్యం విననవాడు శాపగ్రస్తుడు. వింటున్నావా? దేవుడు మాటలు వినాలి. మంచి బైబిల్లో ఉన్న ప్రతి మాటని వినాలి. విని ఏది మంచి మార్గం అన్నది మనము నిర్ణయము తీసుకోవాలి. ప్రైజ్లో ఇది చెడు మార్గము విడిచిపెట్టు, ఇది పాపిష్ట మార్గము విడిచిపెట్టు, ఇది దేవుడికి ఇష్టమైన మార్గము దీన్ని విడిచిపెట్టు. దేవుడికి ప్రార్థించుట, దేవుని స్వార్థ ప్రకటించుట, పరిశుద్ధంగా జీవించుట, యథార్థంగా జీవించుట, మోసము చేయకుండా బ్రతుకుట మంచి మార్గం. అలా బ్రతుకు, దేవుడిని దీవిస్తాడు. ప్రైజ్లో కొంతమంది మోసం చేస్తూ ఏమంటే దగా చేస్తూ వీరుడిగా సూర్యుడిగా తిరుగుతారు. ఏమంటే ఈ పాపము పావులన్నది ఏదో ఒక రోజుని చెప్పాలి గట్టిగానా కాటు వేస్తుంది. అందుకే మన ప్రవర్తన దేవుడి దృష్టికి అంగీకరింపబడాలి. ఇశ్రాయేలు ప్రజలు ఏమంటే ఎప్పుడైతే పాపాలు ఒప్పుకున్నారో వారికి జయం వచ్చేసింది. దేవుడికి స్తోత్రం. అమ్మా ఏమొచ్చేసింది చెప్పండి? ఏమొచ్చింది? జయం వచ్చింది, విజయం వచ్చింది. శత్రువులను పారదోలేరు. ఏమంటే వారి ఆస్తులు వారు దక్కించుకున్నారు. అప్పుడు సుఖంగా వారు బ్రతికారు. ఎలా బ్రతికారు? వారి ఇంట్లో వారు ఉన్నారు, వారు అన్నం వారు తింటున్నారు, వారు పంట వారు తింటున్నారు, వారు బట్ట వారు కట్టుకుంటున్నారు, సుఖంగా ఉన్నాయి ప్రాణాలు. దేవుడు మాట వింటే అంత సుఖమే. దేవుడికి స్తోత్రం. కొన్నిసార్లు యోబులోని శ్రమలు వస్తాయి. అవి ఎందుకు వస్తాయి అంటే ఏమండి డబల్ ఆశీర్వాదాలు కొరకు వస్తాయి. ప్రైజ్లో ఏ ఆశీర్వాదాలు? భక్తి చేసినప్పుడు సోదరులు వస్తాయి. అమ్మా నువ్వు ఎక్కువ ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు బాధలు వస్తాయి. బాధలు వచ్చాయని భక్తిని విడిచిపెట్టకుండా, ఏమన్నా బాధలు వచ్చాయని దేవుని విడిచిపెట్టకుండా ఆ బాధల్లో నిలబడితే, ఆ బాధల్లో నువ్వు నిలతక్కుని రోషము కలిగి ఆత్మరోషము కలిగి ఉంటే యోబు వలె 4 రెట్టింపు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్లో ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు 11వ అధ్యాయంలో వచ్చేద్దాం. ఇర్మియా గ్రంథం 11 అంటాడు, ఏమండి ఇర్మియాతో దేవుడు అంటాడు, ఈ ప్రజలు ప్రార్థించిన నేను విన్నంటాడు. చూడండి ఆ మాట. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. 14 చదవరు. 14 కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థించుకము, వారి నిమిత్తము మొరపెట్టకము, ప్రార్థన చేయకము. ఆగండి, తెల్లటి కోపం వచ్చింది దేవుడికి. వారు ప్రార్థన చేసినా విన్నట్టాడు.
మరల ప్రవర్తతో ఇర్మియాతో దేవుడు ఏమంటున్నాడు? అమ్మా ఏమంటున్నాడు? ఈ ప్రజల కొరకు నువ్వు ప్రార్థన చేసానని నేను విన్నా అంటున్నాడు. నువ్వు చెయ్యొద్దు, మొరపెట్టద్దు అంటే అంతవరకు తెచ్చేసుకున్నారు. అంటే వ్యాధి ఏమైంది? ఇక్కడ పాపమనే వ్యాధి ఏమైంది? ముదిరిపోయింది. అమ్మా ఏమైపోయిందండి? కొన్నిసార్లు దేవుడు అవకాశాలు ఇస్తాడు. నువ్వు సరిదిద్దుకోవడానికి, లోపడటానికి సమయం ఇస్తాడు. ఏమిస్తాడమ్మా? అందరు గట్టిగా చెప్పాలి. సమయం ఇస్తాడు. అంచమాలు ఎవడో కోర్టు కూడా 2-3 సార్లు వాయిదాలు తిప్పుతాడు, సమయం ఇస్తాడు. ఎందుకని ఈ లోపు నువ్వు సాక్ష్యాలు సంపాదించుకోవటానికి, మంచి లాయర్ని పట్టుకొని నువ్వు కేసుని వాదించుకోవటానికి. దేవుడు కూడా జడ్జి అయిన దేవుడు సెలవిస్తున్నాడు, నేను నీకు ఇచ్చిన సమయం అయిపోయింది. ఆ సమయం అయిపోయింది. ఏమండి? సమయం అయిపోయిన తర్వాత తీసుకోమందా? చెప్పాలి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను ఎన్నో మార్ల వరకు సమయం ఇచ్చాను, నా మాట వినలేదు. చాలామంది వినరండి. డబ్బు ఉంటే వినరు, ధనం ఉంటే వినరు, కుటుంబ బలం, వీధి బలం, కొంతమంది కనబడితే వాళ్ళని చూసి రెచ్చిపోతూ ఉంటారు. ఇవన్నీ వ్యర్థ పిచ్చోలు చేసే పనులు. మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడాలి. నీకు ఎన్ని ఉన్నా, దావీదు అన్నీ ఉన్నాయి. ఏమన్నాడు? ప్రభువా నా ఆశ్రయము నీవే అన్నాడు. హల్లెలూయా. రాజు కోటలో ఉన్నాడు, ఈ కోట నన్ను కాపాడదు, నా కోట నీవే, నా ఆశ్రయ దుర్గము నీవే, నా కేడము నీవే. ప్రభువా నీవే నన్ను కాపాడగల దేవుడు. నీ పని నేను చేస్తాను, నిన్ను స్తుతిస్తాను, మీకు ప్రార్థన చేస్తాను, నేను భయభక్తులు కలిగి ఉంటాను. నేను బ్రతుకు దినములన్నీ నీ మాట వింటానయ్యా. ప్రైజులో బ్రతుకు దినములన్నీ నిన్ను ఆరాధిస్తాను ప్రభా. ఎలాంటి నిబంధన చూడండి. దేవుడితో దావీదు చేసుకున్న ఆ మంచి కమిట్మెంటు, ఆ మంచి లక్షణాలు, ఆ మంచి ఆ వాడబడిక దేవుడికి స్తోత్రం. మనం చేసుకుంటున్నావా? 365 రోజులు ప్రార్థన చేసే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉన్నాయా? లేకపోతే జనవరికి వచ్చి వెళ్ళిపోయిన కుటుంబాలుగా ఉన్నాయా? బల్లారాత్రికి వచ్చిన వెళ్ళిపోయిన కుటుంబాలుగా ఉన్నాయా? కొంతమంది భక్తి చూసి నాకు నవ్వుతుంటుంది. అలా బాధలు వచ్చితే ఎక్కువ ప్రార్థన చేస్తారు. చర్చికి వచ్చి ఏమి లేకపోతే దేవుడు విడిచిపెడతారు. దేవుడు కోపం రాదా? ఏమండి? నీ పిల్లలకి అన్నీ ఇచ్చినప్పుడు నీతో మాట్లాడుతుంది, నీకు బాధ వచ్చినప్పుడు నీ పిల్లలు నీతో మాట్లాడకపోతే నీకు ఎలా ఉంటుంది? లాజరస్ గారు ఇల్లు అమ్మేసి పిల్లలకి ఇచ్చేసాడు, అంతా ఆస్తి అంతాను. ఆస్తి అంత ఇచ్చినప్పుడు అందరూ వచ్చారు, అందరూ మాట్లాడారు, బాగానే ఉంది. ఇప్పుడు ఆయన దగ్గర ఏమి లేదు, ఎవరు రావట్లేదు. బాధ ఉండదా? చాలా బాధ ఉంటుంది, వ్యాధులు ఉంటుంది. సృష్టికర్త దేవుడు సకల సమృద్ధిని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు, మనకి ఇస్తున్నాడు, ఇస్తూనే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. సంపదిస్తున్నాడు, పేరు ప్రతిష్టలు ఇస్తున్నాడు, గర్భఫలాలు ఇస్తున్నాడు, భూఫలాలు ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. అన్నీ పొందుకున్నాం మనము, అన్నీ అనుభవిస్తున్నాం మనము. దేవుణ్ణి ఎలాగ ఆరాధిస్తున్నాం? దేవుడు మాట వినేవారుగా మనం ఉన్నామా? అక్కడ అంటే కదా ఇరుమేత్తు ఎంత బాధ వస్తా మాట అంటాడండి. ఏమండి? అంటే వాళ్ళ పట్ల దేవుడు ఏమైపోయాడు? విసిగిపోయాడు. ఏమైపోయాడు? యక్ష అయిపోయాడు. అమ్మా ఏమైపోయాడు? విసిగిపోయాడు. మన పిల్లలు కూడా మనల్ని మాట్లాడకపోతే మనకి ఏమనిపిస్తుంది? వాళ్ళ ముఖం చూడకూడదు అనిపిస్తుంది. అంతే కదండి. మనకు తెల్లి అంటుంది, ఏమంటే ఆడు చిన్నప్పుడు చచ్చిపోయిన బావునండి బాబు అంటుంది నాతో. ఏమో అలాంటి మాట్లాడద్దామా అంటే అంత ఇసికించేస్తాడండి బాబు. ఒక తెల్లిలా చూడలేదండి కొడుకు. అనకూడని మాటలతోనే మా హృదయాలను గాయపరుస్తున్నాడండి. ఈ భూమి మీద ఒక తండ్రికి ఎంత బాధ ఉంటే సృష్టికర్త అయిన దేవుడికి ఎంత బాధ ఉంటుంది. అంతేకాంటున్నాడు ఇర్మియాతో, వారు కొరకు మొరపెట్టద్దు, వారి కొరకు విజ్ఞాపన చెయ్యొద్దు, వారు ప్రార్థన చేసినా నేను విన్ను, నేను వారికి ఇచ్చిన టైము అయిపోయింది అన్నాడు. అంతవరకు ఎవరు తెచ్చుకోకూడదు. సమయం ఉండగానే లోబడాలి. దేవుడికి స్తోత్రం. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. దీపం మారిపోతే చీకట్లో తడుము కూడా తప్ప నీకేమీ
కనబడదు. అందుకోసమే ఏమండి మరలా అంటున్నాడు చూడండి, ఇర్మీయా గ్రంథములో 48:10 చూస్తే, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడవును గాక అన్నాడు. ఎవరి పని అంట? దేవుడు పని అశ్రద్ధగా చేస్తే ఏమైపోతావంట? మరి సరదాగా చేస్తే చెప్పండి అమ్మా, అక్కడ ఉంది ఆశీర్వాదం అక్కడ ఉంది. సరదాగా చేస్తే మనం దీవించబడతాం. ఏ పని అయినా. దొంగడు కూడా సరదాగా చేస్తాడు దొంగతనం, అందుకే అలా దీవించబడిపోతాడు. కానీ అది ఉండదు, కట్ అయిపోతుంది. కానీ దొంగతనం చేయడానికి ఎంత ధైర్యం కావాలి? వాడికి ఎంత హుషారు కావాలి. ఒకవేళ వాడిని పట్టుకున్నా తప్పించుకుని పోయే బలం వాడికి కావాలి. అవునా కదా? ఒక దొంగడుకున్న ఆసక్తి నీతిమంతుడు లేకపోతుంది కొన్ని సందర్భంలో. మన మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇక్కడ అన్నాడు కదా చూడండి, చక్కగా అన్నాడు, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడు శపించబడిపోతాడంట. అలా ఎవరైనా శపించబడ్డారంటావు బైబిల్లో? దేవుడు మాటలు వెనక శపించబడిపోయారు. ఆనుకున్నాడు ఎవరు చాలామంది ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. యెహజు అన్నాడు. ఇంకా చెప్పండి, మీకు జ్ఞాపకం వచ్చే పేర్లని చెప్పండి అమ్మా. వినండి, సౌలు ఉన్నాడు. ఇంకా ఆసాబ్ ఓకే, చాలామంది ఉన్నారు కదా. అంటే వాళ్ళందరూ ఎవరు? దేవుడు మాటలను పెడసవుని. దేవుడు మాట్లాడాడు వారితో. దేవుడు సూటుగా మాట్లాడు. యోధా ఉన్నాడు కదా, యోధా కూడా ఉన్నాడు. యోనా విన్నాడు. యోనా ఫస్ట్ విన్నది కానీ తర్వాత విన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగి. అంటే ఈ శపించబడిపోయిన బ్యాచ్ వేరు, దెబ్బ తగిలిన తర్వాత విన్న బ్యాచ్ వేరు. అంతే కదా? యోనా దెబ్బ తగిలిన తర్వాత విన్నాడు. కొంతమంది దెబ్బ తగిలిన సరే వినరు. సంసోను కూడా దెబ్బ తిన్న తర్వాత విన్నాడు. దేవుడికి స్తోత్రం. అప్పుడు అంతా అయిపోయింది, సీన్ అంతా అయిపోయింది. అప్పుడు అంతా స్టోరీ అంతా లాస్ట్ ఫైనల్లో పశ్చాత్తాపడ్డాడు భక్తుడు. హల్లెలూయా. అదే యవనస్తుడు ఉన్నప్పుడు దేవుడు మాట అంటే ఎన్ని కార్యములు చేశాను సంసోను జీవితంలో. అర్థమవుతుందా? చాలామంది వయసులో ఉన్నప్పుడు దేవుడు మాట వింటరు. నాకు వయసు ఉంది, బలం ఉంది, తిరగాలి, ఎక్కడ తిరుగుతావు, ఏం చేస్తావు? యేసేపు ఉన్నాడు బైబిల్లో. ఏమండి, ఈ చిన్నప్పటి నుంచి దేవుడు మాట అన్నాడు. ప్రైజ్లో అవునా కదా? చిన్నప్పటి నుంచి దేవుడు మాట విన్నాడు. వినియోగించి అమ్మో దేవుడు ఉన్నాడు, పొడేస్తాడు, అమ్మో నేను ఆపత్తవాడను, జోజవాడను, దొంగలతో తిరగను, వ్యర్థమైన స్థలములో ఉండను అన్నాడు. అలాగే ఉండను అంటే ఎంత కీడు వచ్చేసింది. చాలా బాధలు వచ్చాయి. ఈడు నీతిమంతుడంట, ఈడు గొప్పోడంట, ఈడు దర్శనాలు చూస్తున్నాడు, కళలు చూస్తున్నాడు అని సొంత అన్నదమ్ములకి అసూయ వచ్చేసి ఆ నీతిమంతుడు ప్రార్థన వీరుని తీసుకెళ్ళి గుంటలో రకరకాల బాధలు, రకరకాలు హింసించారు. కానీ లాస్ట్కి ఏది నిలబడ్డది? నీతే నిలబడ్డది. చవర్లు కొడుతూ ప్రభుత్వం నీతి నిలబడ్డది. ఏమి నిలబడ్డది? నీతి. కొన్నిసార్లు అందరం వాళ్ళు ఇడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎంతమంది వెళ్ళిపోయినా మనం సియోను కొండలో నిల్చుంటాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు వేల మంది వచ్చారు. రొట్టెలు తిన్నారు, చేప ముక్కలు తిన్నారు, ముక్కలు కక్కలు అన్నీ తిన్నారు, ఆశీర్వదించబడ్డారు, స్వస్థ పొందుకున్నారు, చనిపోయిన భర్త సహితము బ్రతికారు. సిలువ దగ్గర రాబడికి ఏమైపోయారు వేల మంది. దేవుడు మాట విన్న వేల ప్రజలు ఏమైపోయారు? శిష్యులు ఏమైపోయారు? కొన్నిసార్లు మన జీవితంలో కూడా చెప్పండి అమ్మా, అలాంటి సంఘటనలు వస్తాయి. ఎంతో భక్తి చేస్తాం, అందరూ ఇడిచిపోతారు. కూతుళ్ళు వెళ్ళిపోతారు, అల్లుళ్ళు వెళ్ళిపోతారు, కొడుకులు వెళ్ళిపోతారు. లాస్ట్ ఒకళ్ళమే భజన చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరో భజన చేసుకోవాలి అలాగా. అప్పుడు దేవుడు అంటాడు, ఒంటరైన వాడిని వేల జనాంగంగా చేస్తాను అంటాడు. దేవుడికి స్తోత్రం. ప్రభా ఒంటరిని అయిపోయింది ప్రభా,
కూతుర్ని గుండెల మీద పెట్టి పెంచాను ప్రభా, కూతుర్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, అల్లుళ్ళు వెళ్ళిపోయారు, కొడుకులు వెళ్ళిపోయారు, కోడలు వెళ్ళిపోయారు, నాన్నవారు ఎవరు లేరు ప్రభా అంటే దేవుడు అన్నాడు, నువ్వు ఒంటరివి కాదు, వేల జనాంగముగా నేను నిన్ను చేస్తాను. చపర్లు కొడుతూ కొడాల గట్టి వెనకాల ఉన్నవారు దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మాట వింటే అంతా ఆశీర్వదమే. అంతేకంటాడు సామెతలు మహాజ్ఞానం. చూడండి ఒకసారి ముందుకు వెళ్ళిపోదాం, మనం ముగించుకుందాం, టైం అయిపోతుంది. సామెతలు 7వ అధ్యాయం 2వ వచనం, నా కుమారుడా నా మాటలను మనసును ఉంచుకునుము. ఎక్కడ ఉంచుకోవాలంట? ఎక్కడ ఉంచుకోవాలి? బీరువలనా, బ్యాంకులోనా, ఎక్కడ? నా మాటలను మనసును ఉంచుకునము, నా ఆజ్ఞలను యొద్ద దాచుకునము, నీవు బ్రతుకుదువు అన్నాడు. ప్రైజులో ఆయన మాటలు అమ్మా ఈ శపించే మాటలు కాదు, ఆయన ఆజ్ఞాపిస్తున్న మాటలు, మంచి మాటలు, జీవం గల మాటలు, రోషం గల మాటలు అన్నాడు. ఈ మాటలు నీ మనసులో ఉంచుకుంటే నా కుమారుడా నా కుమార్తె నీవు బ్రతుకుతావు. ప్రైజులో మాటలు వినకపోతే దానికి అర్థం ఏంటి చెప్పండి అమ్మా? వింటే బ్రతుకుతావు అన్నాడు, వినకపోతే చెప్పాలి గట్టిగా, మీరే చెప్పండి ఆ మాట. మరి పాస్కర్ ఎలా అంటాడు బాబా అంటారు, మీరు అన్నారు. వినకపోతే చెప్పండి అమ్మా గట్టిగానా, వినకపోతే చస్తావు, అంతేనా ఆ మాటకి అర్థం? వింటే బ్రతుకుతావు అంటున్నాడు ఇక్కడ. దేవుడికి స్తోత్రం. ఈ జీవం గల మాటలు, ఈ మాటలు ఎలా ఉంటుందంటే నువ్వు తాగద్దు అంటున్నాడు దేవుడు. నువ్వు తాగుతున్నావు, తాగితే ఏమైపోతావు? చచ్చిపోతావు. మనొక దైవజనుడు అంట అద్దింట్లో ఉన్నాడు. అద్దింట్లో అంటే ఇంటిగల వాండరే, చూడండి ఇంటిగల వాండరే, దేవునికి స్తోత్రం. అద్దె కట్టలేదని ఏమంటే ఆ సువార్తికుడు కాలుతూ తండ్రిడంట. 1 నెల రాలేదు, 2 నెలలు రాలేదు ఆ వ్యక్తి. అలా మనోడు వస్తున్నాడు అద్దె కట్టించుకోవడానికి. ఎవరో రే మీ తాత రాలేదంటే తాతకి నోరు కాలు చేయలాగేసిందట. సో నీ కొరకు ప్రార్థన చేసిన సేవకులు, నీ కొరకు ప్రార్థన చేసిన దైవజనులు, నీ క్షేమము కోరి ప్రార్థన చేసిన విశ్వాసుల జోలికి, సంఘము జోలికి ఎవరన్నా వస్తే దేవుడు ఊరుకోడు. ప్రైజులో సంఘము అనేకుల కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేస్తారు. సువార్తికుడు సేవకుడు ఆత్మ రక్షణ కొరకు, వీధివారు క్షేమము కొరకు, గ్రామస్తుల రక్షణ కొరకు, దేశము క్షేమము కొరకు తెల్లవారుజామున లేచి భారము కలిగి దేవుడికి ప్రార్థన చేస్తారు. ప్రైజులో దేశము క్షేమము కొరకు. మీకు ఒకటి తెలిసిన చాలా మన దేశం చాలా గొప్పది, మనం ఉన్న ప్రాంతం చాలా గొప్పది. కొన్ని ప్రాంతాల్లో యుద్ధాలు, భూకంపాలు, వరదలు, చెప్పండి అమ్మా, చూస్తున్నారు మీరు టీవీలో, అలా చూస్తుండగానే కొట్టుకుని పోతున్నారు. మనల్ని దేవుడు ఎంతో కాపాడుతున్నాడు. ప్రైజ్లో అలాగైనా వారికంటే మనం గొప్పవారు మనకు కాదండి, దేవుడు దయ మన మీద ఉంది, దేవుని కృప మనల్ని ఆవరిస్తుంది. కారణము సంఘాలు, సేవకులు, స్వార్థకులు, విశ్వాసులు మన కొరకు, మన దేశము కొరకు భారము కలిగి ప్రార్థన చేస్తున్నారు. చెప్పండి కూడదా గట్టిగా? దేవుడికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు కదా సామెతల గ్రంథములో, నా కుమారుడా నా మాటలను మనసును ఉంచుకునుము, నా ఆజ్ఞలను యొద్ద దాచుకునుము, నీవు బ్రతుకుతావు. ఉందా లేదా? ఏమంటే బ్రతుకుతావు అంట. మనం బ్రతకాలంటే దేవుడి మాటలు వినాలి, వినియోగించుకోవాలి, ఆ మాట ప్రకారంగా నడవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఏమండి జబ్బు ఉంది, డాక్టర్ గారు ఏం చేస్తారు? స్కానింగ్ రాస్తాడు, మందులు రాస్తాడు. ఆయన మాట వినాలనకూడదా? చెప్పండి అమ్మా, ఏమన్నా డాక్టర్ గారి మాట నేను విన్నంటే చచ్చిపోతావు. ఈ బైబిల్లో ఉన్న డాక్టర్లకే పరమ డాక్టర్. దేవుడికి స్తోత్రం కదా, డాక్టర్లకే పరమ డాక్టర్. ఈ డాక్టర్ చేతులు ఎత్తేసిన ఆ డాక్టర్ చేతులు ఎత్తడు. దేవుడికి స్తోత్రం. ప్రైజులో హల్లెలూయా. అలాంటి రోషము గల దేవుడు మనం కలిగి ఉన్నాం. అందుకే నోహవుతో మాట అంటాడు, ఆదికాండము 7వ అధ్యాయం అంటాడు, యెహోవా చూడండి, యెహోవా ఈ తరములో, చక్కటి మాట, ఈ తరములు నీవే నా ఎదుట నీతిమంతుడవి ఉండుట చూచి తిని కనుక నీవును నీ ఇంటి వారును
రక్షించబడి వాడిలో ప్రవేశించినట్లు నా మాట వినవలను. ప్రైజులో ఈ తరములో నీవే నా దృష్టికి నిందారహితుడుగా కనబడ్డావు. ఎవరితో అన్నాడు మాట? నోహవుతో అన్నాడు. నోహవు దేవుడు మాట విన్నాడు, తన భార్య వింది, పిల్లలు విన్నారు. అందరూ బ్రతికారా లేదా చెప్పడం? అందరూ బ్రతికారు. మరి వెళ్ళలేని పరిస్థితి ఏంటి చెప్పాలి? 40 రాత్రులు 40 పగులు ఆగకుండా కొమ్ము వర్షము కురిసింది. పర్వతాలు మునిగిపోయి, బిల్డింగ్ మునిగిపోయి, అందరూ వాడకెట్టాడు. వాడకెట్టినప్పుడు అందరూ రమ్మన్నాడు, కానీ అందరూ వేలన చేశారు. నోహవుకి పిచ్చి పట్టుకుందన్నారు. నోహవు మాటలో పక్కన పెట్టారు. నోహవు కుటుంబం అయితే దేవుడు మాటలు ఇందు లక్ష్యం ఉంచాడు. చపర్లు కొడుతూ ప్రభు నామమున. అందుకే నోహవు కుటుంబం బ్రతికి బట్ట కట్టారు. కారణం ఏమిటని ఆలోచన చేస్తే ఆయన మాట విన్నారు. ప్రైజులో అంచు దినాల్లో ఉన్నాం, ఏమైనా అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో ఏమి జరుగుతుంది ఎవ్వరికీ తెలియదు. ఇలాంటి దురిదినాల్లో ఏమండి నీ ఆత్మ రక్షించబడాలి. ఆత్మకు మరణము లేదండి. ఏమి లేదు? ఆత్మకు మరణం లేదు, సావు లేదు. మన భాషలో చెప్పండి, సావు లేదు. వెళ్తే స్వర్గానికి వెళ్ళాలి, లేకపోతే నరకానికి వెళ్ళాలి. ఈ భూమి మీద ఉండగానే దేవుడు మాట విని మంచి నిర్ణయం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? అందరూ చెప్పాలి. ఏం తీసుకోవాలి? మంచి నిర్ణయం తీసుకోవాలి. ప్రభా, అపోస్తలుడు పౌలు అంటే బ్రతుకుట నీ కొరకే, మరణమైనా నీ కొరకే, అది కూడా నాకు మేలే. దేవుడికి స్తోత్రం, నాకు మేలయ్యా. రోషంగా అంతకంటే మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా కొరకు జీవ కిరీటము దాచబడి ఉన్నది. ప్రైజులో దాచబడి ఉన్నది. అలాంటి సాక్ష్యము మనం కలిగి ఉండునుగాక, అలాంటి ప్రవర్తన మనం కలిగి ఉండునుగాక. దేవుడు మనందరిని దేవుడు దీవించునుగాక, సకల సమృద్ధితో దేవుడు నింపునుగాక. మరొక మాట చెప్తాను చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో, అతడు నా ఇల్లంతటలో నమ్మకమైన వాడు, నా సేవకుడైన మోషేకి విరోధముగా మాట్లాడుటకు మీరు ఎలా భయపడలేదనెను. ప్రైజులా. మోషే అంట దేవుడు ఇల్లంతటలో ఎలా ఉన్నాడంట చెప్పండి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. మరి మనం ఎలా ఉండాలి? ఈ సాక్ష్యం ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. మరి నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. దేవుడు చెప్పాలంటే మనం ఎలా ఉండాలి? నమ్మకత్వాన్ని కోల్పోవాలా? నమ్మకత్వాన్ని విడిచిపెట్టేయాలా? మోసం చేసిన వరకు ఉండాలా? మోసం చేస్తే నువ్వు మోసపోతావు. ప్రైజులో హల్లెలూయా. మోషే వేళ నమ్మకంగా ఆయన మాట విన్నాడు. మోషే దేవుడు మాట విన్నాడు, మాట ప్రకారంగా నడిచాడు. అందుకే సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు, మోషే నా ఇల్లంతటలో నమ్మకస్తుడు. నమ్మకస్తులు జోలికి వెళ్తే దేవుడు తోలు తీసేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగాక. మీరేమో ఆరోను మాట్లాడుకుంటున్నారంట గుసగుసలు. ఏంటంట? ఎలా మాట్లాడుకుంటున్నారు? ఈరోజు ప్రసంగం అంతా మాటల మీద వెళ్తుంది. ఏంటంట? మాట్లాడుకుంటున్నారంట. ఎవరు మాట్లాడుతున్నారు? మోసే కోసం నీకేం తెలుసు? ఆరోను అంటుందట, ఏం తెలుసు? ఆయన ఎలాంటోడో నీకేం తెలుసు? ఆయన ఎలాంటి పని చేస్తాడో నీకేం తెలుసు అనబోడికి దేవుడు కోపడు. ఈ గొడవ మోసే గారికి తెలియదు. ఆరోను వింటున్నాడు, మిరియాము మాట్లాడుతుండగా అరుపాదుంది అరునెత్తు వరకు కుష్టి వ్యాధి వచ్చేస్తుంది, రసి కారిపోతుంది. ఇది చూసి ఆరోను అల్లిపోయాడు. బాబోయ్, అంటే ఆయన ఇంట్లో నమ్మకస్తులైన వారి కోసం మాట్లాడుకుంటే ఇంత పనిష్మెంట్ ఉంటుందా? ఇంత గట్టిగా వార్నింగ్ ఉంటుందా? అబ్బా బాబోయ్, అల్లిపోయి పరుగున ఎక్కడికి వచ్చేసాడు? మోషే దగ్గరకు వచ్చేసి మోసే పాదాల మీద పడి, బాబు దైవజనుడా, మీ అక్కగారు ఎవరు? మీ అక్క, సొంత అక్క, తమ్ముడు అంటే దేవుడు ఊరుకోలేదు. దేవుడికి స్తోత్రం. తీర్పు తీర్చుట మన పని కాదు. నువ్వు చేతనైతే ప్రార్థించి, మంచిగా మారాలని ప్రార్థించి,
నీతిగా ఉండాలని ప్రార్థించే. మన కానీ లేనిపోయిన మాటలు జారిపోయాకో నోటు ద్వారాగా వచ్చే శోధనలు ఉంటాయి కొంతమందికి. ఏ శోధనలు అమ్మా? నోటు దురదతో వచ్చిన శోధనలు, నోటుతో తెచ్చుకున్న శాపాలు, నోటు మాట జారిపోయి శపించబడిన జీవితాలు. ఇప్పుడు మిరియాం ఏమైపోయింది? శరీరం అంతా మార్పు వచ్చేస్తుంది, రసి కారిపోతుంది. హారోను వెళ్ళాడు, ఏమండి మోసే దగ్గరికి వెళ్ళబడికి, మోసే అలా జరిగిందా, బాగానే జరిగిందా అన్నాడా? చూడ ఎంత మంచి హృదయం దేవుడికి స్తోత్రం. దైవజనుడికి ఉండవలసిన లక్షణాలు, మంచి విశ్వాసకు ఉండవలసిన లక్షణాలు, మంచి సువార్తికుడికి ఉండవలసిన ఆ మంచి లక్షణాలు ఏమిటో. అయ్యో మిరియాము ఒళ్ళంతా వ్యాధి వచ్చేసిందా అని ఒక్క మాట కూడా తిరిగి ఆవిడ అనకుండా అక్కడ ఏమన్నాడు చూడండి, 12:13. మోసే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. ప్రైజ్ లార్డ్. 12:13 మోసే వెలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టును. ఇప్పుడు మిరియాము మోసేకి విరోధంగా మాట్లాడింది. మోసేకి ఎవరు ఏమే? శత్రువు. అంతే కదా, శత్రువే కదా. శత్రువు కోసం మోసే దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా! ఎంత మంచి భక్తుడండి. అంటే ఇప్పుడు మనకి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మనల్ని తిట్టిన వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం కొట్టిన వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. మన మీద అసూయపడిన వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఈ బ్యాచ్ నీకు అందరూ ఎదురవుతారు. నీ ఇంట్లోనే ఉంటారు, నీతోనే ఉంటారు, నీ వీధిలో ఉంటారు, నీ పక్షాన ఉంటారు. నువ్వు డ్యూటీలో జాయిన్ అవుతున్నావు, అక్కడ శత్రువులు ఉంటారు. హల్లెలూయా! శత్రువులు ఉంటారు. పక్కన ఉన్నాడు పగవాడు, సంతలో ఉన్నాడు శనిగాడు అంట. ఆడు నిన్ను విడిచిపెట్టాడు, సాతాను ఆళ్ళు దూరేస్తాడు, నీతో యుద్ధానికి వస్తాడు. ప్రైజ్లో అప్పుడు మనం గమనించాలి, అమ్మో ఏమోలో సాతానుడు. పేతురులు ఎవరు దూరేశారు? సాతాను దూరేస్తుంది. నువ్వు సిలువ ఎక్కడానికి వీలు లేదు ప్రభు అన్నాడు. ఆయన సిలువ ఎక్కకపోతే మనకి రక్షణ లేదు. హల్లెలూయా! కోట్లాది ప్రజలకు రక్షణ లేకుండా చేద్దాం అనుకున్నాడు. ఎవరో? సాతానుడు. పేతురులో దూరేసి సిలువ ఎక్కడానికి వీలు లేదు ప్రభు అన్నాడు. సాతానా వెనక్కి పో అన్నాడు. ప్రైజులో అంటే పేతురు సాతాను కాదు, పేతురులో సాతాను ప్రవేశించాడు. కొంతమంది మంచి వ్యక్తులే, వారిలో ఎవరు దూరేస్తారు? చెప్పాలి. అలా దూరేసిన తర్వాత అక్కడ మాటలు జరిపిన తర్వాత అయ్యి బాబోయ్ నేను ఎంతకన్నా నా మాటలు అంటే అక్కడ వాడుకున్నది నిన్ను వాడుకున్నాడు. నువ్వు మంచిదానివే, మంచివాడివే, కానీ సాతానుకు నువ్వు అవకాశం ఇచ్చావు. మీకు అర్థమైందా మాట? సాతానుకు మనం అవకాశం ఇవ్వకూడదు. మోసే ఎక్కడ అవకాశం లేదు. మోసే ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. చప్పట్లు కొడదామా? దేవుడికి స్తోత్రం. మొదటి మాటలకు వచ్చేద్దాం. ఇశ్రాయేలు ఇర్మీయా గ్రంథము 11:3 చదవంటారా? 11:3 ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నిబంధన వాక్యములను విననొల్లనివాడు. చెప్పండి మా గట్టిగా. ఈ మాట అనడానికి చాలా ధైర్యం కావాలి. ఏమన్నాడు అక్కడ? విన్నవాడు శాపగ్రస్తుడు అవును కాకంట. విన్నవాడు గట్టిగా, విన్నవాడు ఆశీర్వది. అందుకే దేవుడు మాటలు వినాలి, వినియోగించుకోవాలి, పాటించాలి. దేవుడికి స్తోత్రం. ఈ యొక్క నిబంధన దావీదుతో అంటాడు కదా, దావీదు నా నిబంధన వాక్యాలు గైకున్నాడు, దావీదుకి చూపిన శాశ్వత కృప మీకును. అంటే ఆ కృప అంతా మనం పొందుకోవాలంటే మనం ఎవరికి లోబడాలి? చెప్పాలి, అందరు గట్టిగా చెప్పాలి. దేవునికి లోబడాలి. దేవునికి లోబడితే అంతా ఆశీర్వదించు. దేవుడి మీద తిరగబడితే నువ్వేమీ చేయలేవు. యెహోవాకు విరోధంగా ఏ ఆయుధమును వరిదెల్లదో. నీ జీవితంలో కొన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా దేవుణ్ణి మన తప్పుదమ్ములు ఒప్పుకొని దేవుని బ్రతిమలాడుకోవాలి తప్ప దేవుణ్ణి డిమాండ్ చేయడానికే లేదు, దేవుణ్ణి ఎదిరించడానికే లేదు, ఇంత ఎలా చేసావు ప్రభు అని అడగడానికే లేదు. లోపం ఉంటే మనలో ఉంటుంది కానీ దేవుళ్ళో ఉండదు. ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడును, మీరును పరిశుద్ధుడు ఉన్నాడు. ఆయనలో ఏ తప్పుదమో
లేదు. వచ్చే వారం నేను కొన్ని విలువైన వాక్యం చెప్తాను. ఏంటంటే అది అందరూ వినాలి ఖచ్చితంగా. బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయి కొన్ని చోట్ల. అంటే తప్పులు అంటే ఇది ఈ భయంకర నీచమైన క్రియలు ఉన్నాయి. ఆ క్రియలు చేసిన వారిని దేవుడు వారిని యాక్సెప్ట్ చేశాడా, వారిని ప్రేమించాడా, విడిచిపెట్టాడా? చాలామంది అనుకుంటున్నారు బైబిల్లో ఇన్ని తప్పులు ఉన్నాయి, ఇది పరిశుద్ధ గ్రంథం ఎలాగవుతుంది అని డౌట్ ఉందా లేదా? ఆ యొక్క భయంకర క్రియలు బైబిల్లో ఎందుకు ఉంచి ఆ గ్రంథాన్ని నీ చేతిలో పెట్టాడో దాని వివరణ వచ్చే వారం మనం నేర్చుకుందాం. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. అందరూ నిలబడదాం. ఎవరో కూడా కళ్ళు తెరవద్దు, బయటికి వెళ్ళొద్దు, వెనకాల ఉన్నవారు ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో లాజరస్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత సంసోన్ ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. అందరూ ప్రభా నీ మాటలు వింటానయ్యా, నీ మాట ప్రకారంగా నేను నడుచుకుంటాను ప్రభా అని ప్రతి ఒక్కరూ దేవుడితో మన నిబంధన చేద్దాం. అయ్యా వాక్యానుసారమైన బ్రతుకులు మాకు దయచేయి ప్రభా, వాక్యానుసారమైన జీవితాలు మేము జీవించడానికి సహాయం ఇచ్చే ప్రభా. వ్యర్థమైన బ్రతుకు మాకు వద్దు ప్రభా. రోషము కలిగి మేము బ్రతకడానికి నీ వాక్యము మా హృదయంలో దాచుకోవడానికి సహాయం ఇచ్చే ప్రభా అని ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఉందాం. దేవాని స్తోత్రము 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 స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆసీనుడానికి స్తోత్రము నాయన. దేవా ఈ దినము నాయన నా తండ్రి 10 గంటల నుండి ప్రభువా నా తండ్రి పాటల్లో నీ మెల్లని స్వరం వినిపించేవు తండ్రి. అయా ఆరాధనలో నాయన నీ ఆత్మ నీ బిడ్డల అందరి మీద కుమ్మరించినందుకు నీకు వందనాలు 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 నాయన. ఇదిగో నా తండ్రి నీ దాసులను నిలబెట్టుకొని ప్రభువా నా తండ్రి బలమైన దేవా అభిషేకము చేత నాయన నా తండ్రి 2 పాళ్ళ ఆత్మతో ప్రభువా నీ దాసుడు నీ స్థలంలో నిలబెట్టుకొని ప్రభువా దేవా నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. దావీదు నాయన నా తండ్రి అయా నా హృదయానుసారుడని చెప్పేవు నాయన దేవా. అలాంటి గుణ లక్షణాలు ప్రభువా ఇదిగో నాయన నీ పిల్లలుగా మా తండ్రి మా అందరికీ దయచేయండి ప్రభువా. నా తండ్రి నీకు వందనాలు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన మోసే ప్రభువా నా ఇల్లంతటిలో నమ్మకస్తుడని చెప్తున్నావు నాయన. నా తండ్రి అయా ఈ తరములో ప్రభువా అలాంటి గుణ లక్షణాలు ప్రభువా, అలాంటి నాయన నిరీక్షణ, అలాంటి భారభరితమైన ఆత్మను బాలో ఉంచండి ప్రభువా. దేవా నీ కొరకు ప్రభువా నా తండ్రి నీ పాదాల దగ్గర కనిపెట్టి మొరపెట్టి ప్రభువా నా తండ్రి నీ పాదాల దగ్గర నాయన మొరపెట్టి గైడెన్స్ పొందుకుండే కృపను మాకు దయచేయండి ప్రభువా. భారభరితమైన ఆత్మను మాలో ఉంచండి ప్రభువా. దేవా నీ తట్టు చూసే నేత్రములు మాకు దయచేయండి ప్రభువా. దీవించండి, ఆశీర్వదించమని ఇదిగో నీ పిల్లలుగా ప్రభువా ఈ స్థలంలో ఉన్న ప్రభువా నీ బిడ్డలు అందరూ నాయన వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఏ కష్టంతో వచ్చారు, ఏ భారంతో వచ్చారో ప్రభువా దేవా నీ బిడ్డలందరి పైన నీ కనుదృష్టి ఉంచి నీ కరుణ చూపమని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. సమయం ఇచ్చిన దేవుని దాసులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తాను.